హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు చిన్న దోసకాయలు ఇవి ఒక్కొక్క సీజన్లోనే దొరుకుతాయండి, అన్ని సీజన్లో దొరకవు. మేము బుడమ దోసకాయ అంటాము. ఇవి ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి నేను కొనేసి తెచ్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి చేతి చూసుకొని వండుకోవాలి. ఇప్పుడైతే పోపుకి రెడీ చేసుకుందాం. పోపు వేసిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. ఇవి పూర్తిగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసిన ముక్కలు వేసుకోవాలి. ఈ బుడమ దోసకాయలు చాలామంది తెలియదండి, కానీ మా సైడ్ పచ్చడి కూడా చేసుకుంటారు. పచ్చడి అయితే ఇంకా సూపర్ ఉంటుంది. నేను ఫస్ట్ టైం తీసుకున్నాను కాబట్టి కర్రీ చేశాను. ఇది మేమైతే తింటామండి. సీజన్కి సంవత్సరానికి ఒక నెల 2 నెలల్లోనే దొరుకుతుంది. నార్మల్ దోసకాయ కంటే కూడా చాలా టేస్ట్ బాగుంటుందండి ఈ బుడమ దోసకాయ. కొంచెం మగ్గనిచ్చిన తర్వాత పసుపు ఉప్పు కూడా వేసి మళ్ళీ 10 నిమిషాల తర్వాత కలపండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మంట మీడియంలో పెట్టుకొని మగ్గనివ్వాలి. దోసకాయ తొందరగా వేగుతుంది. ఇవి తొక్కతో తింటేనే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది రైస్కైనా రోటీకైనా చాలా బాగుంటుంది టేస్ట్. మళ్ళీ ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి మనం కారం వేసుకోవడానికి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గనివ్వాలండి. చాలా ఈజీ అండి ఈ కర్రీ చేయటం కూడా. మాకు పిల్లలకైతే ఈ కూర గురించి తెలియదు. నేను దోసకాయ లాగే ఉంటుందంటే తింటున్నారండి మా ఇంట్లో కూడాను. ఏ సీజన్లో ఏ ఫ్రూట్స్ దొరికినా కాయగూరలు దొరికినా అన్నీ తినాలండి సీజన్ బట్టి. ఇప్పుడు పూర్తిగా మగ్గిపోయింది కాబట్టి నేను కారం వేసుకుంటున్నాను. ఎక్కువ మసాలా లేకోకుండా నార్మల్గా చేసి చూపిస్తున్నాను. మసాలా దోసకాయకి సెట్ కాదండి, అసలు వేసుకోవద్దు. నార్మల్గా వండుకొని తింటేనే టేస్ట్ బాగుంటుంది కొన్ని కూరగాయలు. ఇవి మగ్గిపోయిన తర్వాత మనం కొంచెం ఎసరు పోసుకోవాలి. ఎందుకంటే కొంచెం ముక్క తొక్కతో ఉంటుంది కాబట్టి కొంచెం ఉడకనివ్వాలి. నేను ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికిస్తున్నాను. ఒకసారి మనం అన్నీ వేసుకున్న తర్వాత ఉప్పు కారం కూడా చూసుకొని సరిపోతే ఇప్పుడైనా వేసేసుకోవచ్చు. నేను ఇందులోనైతే మసాలా వేయలేదండి. చాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్గానే వండుకోండి. నార్మల్గా వండుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఈ కర్రీకి. చాలా వరకు మగ్గిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర మాత్రం కొంచెం వేసుకోండి ఉంటే, లేకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు. నేనైతే కొంచెం వేసుకున్నాను. ఇది వేడివేడి రైస్లోకైనా రోటీకైనా చాలా బాగుంటుందండి. చూసారు కదా, మరి మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. మీరు సీజన్ బట్టి వచ్చే కూరగాయల్లో ఇది ఒకటండి. కంపల్సరీగా ఈ పద్ధతిలో ట్రై చేయండి.